టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. సీట్ల లెక్కలు కూడా తేలిపోయాయి. బీజేపీ ఎంట్రీతో జనసేనకు ఒక సీటు కోతపడింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించారు పవన్. అయితే కూటమిలో చేరిన బీజేపీ 8 ఎంపీ స్థానాలు కోరగా, బీజేపీ జనసేనకు కలిపి 8 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారు. ఇందులో బీజేపీకి 6 ఎంపీ సీట్లు దక్కబోతున్నాయి. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3 ఎంపీ సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తోంది జనసేన. అయితే 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఇప్పటికే తమ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధపడింది. అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. కాకినాడ నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని దాదాపు కన్ఫామ్ అయింది. అక్కడ ఎలాంటి సమస్య లేకపోయినా మిగిలిన ఒక్క స్థానం గురించే చర్చ. వైసీపీ నుంచి జనసేనలో చేరిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మచిలీపట్నం నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు లేదు అనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎటు తిరిగి దెబ్బపడేది నాగబాబుకే. పోటీ చేసే అవకాశం కూడా నాగబాబుకు లేకపోవచ్చు. ఎంపీ కావాలన్నది ఆయన కల. ఒక రకంగా ఈసారి కూడా అది నెరవేరే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉన్న 2 స్థానాల్లో ఒకటి పవన్, ఇంకొకటి బాలశౌరి పోటీ చేస్తారు. సో నాగబాబుకు మళ్లీ మొండి చేయే. ఇదంతా ఎలా ఉన్నా టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు టికెట్లు తీసుకున్నప్పుడు పవన్ తీరుపై జన సైనికులు, కాపు సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సెగలు ఇంకా తగులుతుండగానే ఇప్పుడు 3 ఎంపీల్లో ఓ స్థానం కోల్పోవలసి వస్తే పరిస్థితి ఏంటి, వాళ్ల నుంచి ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది.